ఈ కమ్యూనిటీ హాల్ ఎప్పటి నుంచో మీకున్నటువంటి కళ. మీరందరూ కలిపి తలా కొంత డబ్బేసుకొని ల్యాండ్ కొనుక్కున్నారు, అయితే హాల్ లేదు. ఈ హాల్ ఇచ్చినటువంటి దాత మన సోదర గుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా కళ్యాణి గారు దంపతులు. వీళ్ళిద్దరికీ గుంటూరు ప్రాంతంతో సంబంధం లేదు. వారి ఒరిజినల్ ప్లేస్ ఎక్కడంటే ప్రకాశం డిస్ట్రిక్ట్. వాళ్ళు పెరిగిందంతా డాలాస్. అక్కడ నాకు పరిచయం 10-15 సంవత్సరాలుగా. అయితే వారికి నా మీద ఉన్నటువంటి అభిమానం కానీ, అయితే వారిచ్చే ప్రతి రూపాయి కూడా పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో కానీ ఈ రోజున నన్ను నమ్మి 4 కోట్ల రూపాయలు, అంటే 9 గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్ ఇచ్చే విధంగా 9 కోట్ల రూపాయలు వాళ్ళు 4 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు. ఇది 4 కోట్లు ఎందుకు ఇచ్చారు? మీరు 4 కోట్లు అంటే వాళ్ళు 4 కోట్లు ఇచ్చినట్టు కాదు. ఇది అమెరికాలో డాక్టర్స్ కష్టపడి పేషెంట్ అని మీరు చూస్తారు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పేషెంట్ చూస్తే మీరు 200-300 ఇస్తారు. డబ్బు ఎంత ఎక్కువ సంపాదించాలంటే అంతమంది ఎక్కువ పేషెంట్లను చూడాలని తప్పించి వాళ్ళకి వేరే మార్గం లేదు. ఆ విధంగా జీవితాంతం కష్టపడి రూపాయి కూడబెట్టి సంపాదించిన దాంట్లో 40% ట్యాక్స్ కట్టి, అంటే మీకు 4 కోట్లు ఇవ్వాలంటే వాళ్ళు దాదాపుగా 7-8 కోట్ల రూపాయలు సంపాదిస్తే గానీ 4 కోట్ల ప్రజలకు ఈ విధంగా ఇవ్వలేరు. అలాంటి మంచి మనసుతో వాళ్ళు సంపాదించుకున్న డబ్బు వాళ్లకు తెలియని వ్యక్తుల కోసం ఇచ్చినటువంటి 2 పుణ్య దంపతులకి మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో మనస్ఫూర్తిగా వారి పిల్లలు, వారి మనవాళ్ళు అందరూ ఎక్కడున్నా సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ వారిని కోరుకోవాలని మీ అందరికి నేను మనస్ఫూర్తిగా తెలుపుకుంటా ఉన్నా. మరి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి కమ్యూనిటీ హాల్ తీసుకుంటే 42 లక్షల రూపాయలతో వస్తుంది. దాదాపు 2000 స్క్వేర్ ఫీట్ వస్తుంది. దీని డిజైన్ చూస్తే అద్భుతమైన డిజైన్ చేసాం. చూడండి మీరు కూడా. ఇది ఇక్కడ ఉండేటువంటి డిజైన్ పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే విధంగా మంచి ఆర్కిటెక్చర్స్ ఉంది. ఒక మంచి డిజైన్ గీయించాం. దీని ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాల ప్రజలు, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు పిల్లలతో పెరిగేటప్పుడు వాళ్ళు చేసుకునే ఫంక్షన్స్ కానీ, లేకపోతే సమాజం గ్రామాల్లో ఉండే సమస్యలు చర్చించడానికి కానీ, ఇవన్నిటికీ కూడా ఒక మంచి ప్లేస్ ఉండాలి. వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళతో సమానంగా బతకాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాం మేము. దీన్ని తీసుకురావడానికి అంటే ఇప్పుడు ఉన్నవి ఈ తాడికొండ ప్రాంతానికి 3 ఇచ్చాం. మరి 3 ఇస్తే ఆ 3 ఎమ్మెల్యే గారు మీరు చూస్ చేసుకోండి. ఈ 3 మీరు ఎక్కడ కావాలంటే మరి మీ గ్రామాన్ని ఎన్నుకున్నటువంటి తెనాలి శ్రావణ్ కుమార్ గారికి మీరందరూ కూడా ఒకసారి తప్పట్లు కొట్టాలి. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, వారందరూ చెప్పినట్టు ఎక్కడెక్కడ ప్రజాప్రతినిధులు చూస్తే ఎక్కడ పట్టినా కూడా కరప్షన్. ఎంపీ లాట్స్ 5 కోట్లు కూడా చాలా ప్రాంతాల్లో 10% కమిషన్తో ఒక 50 లక్షల కోట్ల రూపాయలు పోతున్నటువంటి పరిస్థితులు. అలాంటివి ఎక్కడా కూడా వాసన కూడా లేకుండా ప్రతి రూపాయిని వినియోగిస్తున్నందుకు, మాకు పూర్తిగా సహకరిస్తున్నందుకు తెనాలి శ్రావణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నేను కూడా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ హాల్లో ఒక స్టేజ్ ఉంటుంది, ఒక అటాచ్డ్ టాయిలెట్, గ్రీన్ రూమ్ ఉంటుంది, అదనపు టాయిలెట్లు ఉంటాయి. అదేవిధంగా మీకు ఒక మంచి డిజైన్ చూపించాం. దీనికి వీళ్ళందరూ కలిసి, రజక సంఘం వారందరూ కలిసి ఒక ఉప సమితి, ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకోవాలి. ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే, మనం చాలా ప్రాంతాల్లో ఇట్లాంటివి కట్టిన తర్వాత మళ్ళీ అందులో స్వార్థ శక్తులు వస్తూ ఉంటాయి. నాకు కావాలి, అది కావాలి, ఇది కావాలి, రాజకీయాలు వస్తాయి. దయచేసి అలాంటివి రాజకీయాలకు అతీతంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు 5-6 కలిసి దీని నిర్వహణ భారం అతి తక్కువగా ఉండే విధంగా చూసుకొని, ఏదో కరెంటు బిల్లుకి మెయింటెనెన్స్కి డబ్బులు తప్పించి ఎక్కువ వసూలు చేయకుండా పేద ప్రజలకు నిజంగా ఉపయోగపడే విధంగా, అదేవిధంగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ దానికి పెయింట్లు వేసుకోవటం, బాత్రూములు నీట్గా కడిగించుకోవటం, ఇలాంటివన్నీ చేయాలి. ముఖ్యంగా మహిళలు మీరు కనుక ప్రశ్నిస్తే అన్ని సెట్ అవుతాయి. మీరు మాత్రం దీంట్లో ముందు రోల్ తీసుకొని దాన్ని చక్కగా వాడుకుంటే ఇలాంటివన్నీ చూసి గ్రామాల్లో చాలా మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, చాలా మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు.
ఇలాంటివి చూసి అరే చక్కగా వాడుకుంటున్నారని ఇంకొక 4-5 స్ఫూర్తి పొంది అన్ని గ్రామాల్లో ఇవే కాదు ఇంకా కూడా స్కూల్స్ లో కావాల్సిన టాయిలెట్స్ కానీ స్కూల్స్ కావాల్సిన ప్రహరీ గోడలు కానీ అదేవిధంగా శ్మశాన వాటికలు మంచిగా చేయటం కానీ చెరువులు బాగు చేసుకోవడం కానీ ఇలా గ్రామాల్లో కావాల్సిన ప్రతి దాన్ని కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్స్ దగ్గర ఈరోజు చూస్తా ఉంటే సంక్షేమ పథకాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈరోజు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వేరే రాష్ట్రాల్లో అత్యధికంగా ఇచ్చే పింఛను 1,250 రూపాయలు. అయితే ఇచ్చిన మాట ప్రకారం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు అంటే సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వంపై భారం పడతా ఉంది. అదే విధంగా ఆగిపోయిన రోడ్లన్నీ కూడా ఈరోజు పూడుస్తా ఉన్నారు 1,000 కోట్ల రూపాయలు పెట్టి. ఇవన్నీ చేసినప్పుడు ఇలా ఎక్స్ట్రా కమ్యూనిటీ హాల్స్ కానీ ఇంకోటి కానీ డబ్బులు ఉండేటువంటి పరిస్థితి కాదు. ఇవన్నీ చేయాలంటే అందరూ డబ్బులున్న వాళ్ళు ఈ సమాజం ద్వారా బాగుపడిన వ్యక్తులు అందరూ కూడా ముందుకు వచ్చి ఇలా చేసుకుంటే ఇలా 1-2 యాడ్ అవుతాయి, అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీరు శ్రావణ్ కుమార్ గారు చెప్పారు గత 5 సంవత్సరాలకి ఈ రోజుకి ఉన్నటువంటి పరిస్థితి మీరు ఒకసారి చూడండి అని. రాజకీయ నాయకులు అంటే రకరకాల చెప్తే చెప్పొచ్చు, కానీ ఈరోజు మీరు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మందు 250-300 రూపాయలు పెంచి పేద ప్రజల రక్తాన్ని పిచ్చి మందు పోసి అందరినీ వాటికి బానిసలు చేసి అందులో సగం డబ్బు లెక్కల్లో రాకుండా తీసుకొని వాళ్ళంతా అనుభవించినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఆ మందు రేట్లన్నీ తగ్గించారు, పిచ్చి మందు అంతా తీసేశారు. ఒక్క రోడ్డు బటన్, ముఖ్యమంత్రి అంటే కేవలం బటన్ నొక్కితే సరిపోతుంది, బటనే ఉంది ఎవడైనా నొక్కుతాడు. గవర్నమెంట్ ఆఫీషియల్కి కూడా బ్యాంకులో డబ్బులు వేసి అప్పు తీసుకొచ్చి ఇస్తే పంచవాయ అంటే 5 నిమిషాల్లో పంచుతారు, ఏముంది అంతా బ్యాంక్ అకౌంట్లో వెళ్తుంది. గ్రామాల్లో నిజమైన అభివృద్ధి జరగాలంటే ఒక రోడ్డు వేయాలంటే ఎన్ని పనులు ఉంటాయి? రోడ్డు కొలతలు కొలవాలి, ఇంజనీర్లు రావాలి, కూర్చోవాలి, వాటికి ఎస్టిమేట్స్ వేసుకోవాలి, ఎస్టిమేట్స్ వేసి వాటికి టెండర్లు పిలిచి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ అడ్డంకులు లేకుండా చేసి రోడ్డు వేపిస్తే ఒక రోడ్డు అవుతుంది. మరి ఈరోజు మీరు ఏ గ్రామంలో చూసినా ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ఎప్పుడు వచ్చినాయి? 2014-19 మధ్య ఆ రోజు ఉన్నటువంటి మన శ్రావణ్ కుమార్ గారు కానీ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా లోకేష్ గారు కానీ ఆ రోజు చేసినటువంటి రోడ్లే మనకి ఈ రోజు గ్రామాల్లో అద్భుతంగా సిమెంట్ రోడ్లు ఉన్నాయి. మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఆ రోజు కనుక రోడ్లు వేయకపోయి ఉంటే ఈ రోజు గ్రామాల్లో ఎటువంటి పరిస్థితి ఉండేదయా అంటే ఊహకి కూడా అందనటువంటి పరిస్థితి ఉండేది. మీరు మెయిన్ రోడ్లో చూస్తా ఉన్నారు, ఆ రోడ్లు ఎట్లా అయిపోయినాయి, తార్ రోడ్లు. అదే విధంగా ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో తిరగలేని విధంగా ఈ రోజు రోడ్లు ఉండే. కాబట్టి ఆ రోజు చేసినటువంటి ముందు చూపుతో ఈ రోజు అద్భుతంగా ఉన్నాయి. అదే విధంగా ఈ రోజు 5 సంవత్సరాల్లో చేయబోతున్నటువంటి ఒక ముందు చూపుతో మీరు ఇందాక చెప్తా ఉన్నారు వాటర్ లేవని. వాటర్ ఎట్లా వస్తాయి? చెరువులు బాగు చేయాలి, చెరువుల్లో ట్యాంకులు కట్టాలి, ఇంటింటికి కుళాయి వేయాలి. మన సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు జల్ జీవన్ మిషన్ అని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి 14,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో 14,000 కోట్లు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ 40% 6,000 కోట్లు కనుక ఖర్చు పెడితే మొత్తం 20,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 14,000 కోట్లలో ఒక 2,000 కోట్ల రూపాయలు వాడి, అది కూడా రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు వాడి మ్యాచింగ్ చేయడానికి డబ్బులు లేకుండా 12,000 కోట్ల రూపాయలు వదిలేస్తే ఈ రోజు ఆ స్కీమ్ మురిగిపోతా ఉంది. 25-26కి ఆ స్కీమ్ అయిపోతా ఉంది. మనకి రావాల్సినటువంటి 12,000 కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నెలకి 1-2 సార్లు వచ్చి ఒక్కొక్క రోజు మంత్రులు కలిసి మళ్ళీ ఆ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయించుకొని ఆ 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ స్టేట్ నుంచి కావాల్సిన డబ్బును మ్యాచింగ్ చేసి ఏదో విధంగా ప్రతి ఇంటికి నీటి కుళాయి ఇవ్వాలి అని ఆయన 24 గంటలు కష్టపడతా ఉన్నారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు అనేవాడు కేవలం బటన్లకి డబ్బులు పంచితే ఏమి జరగదు. సొసైటీలో మౌలిక సదుపాయాలు, మంచినీళ్ళు కావాలన్నా, హాస్పిటల్ బాగుండాలన్నా, రోడ్లు బాగుండాలన్నా, ఒక మహానగరాల నిర్మాణం జరగాలన్నా కూడా ఒక గొప్ప సంకల్పం ఉన్న నాయకులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేసి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటే ఇది వస్తుంది. ఈ రోజు మీరు ఇదే చూస్తా ఉన్నారు, ఇది కూడా స్వచ్ఛంద సంస్థే. అయితే రాఘవేంద్ర ప్రసాద్ గారు ఆయన పెద్ద, ఆయన 75 సంవత్సరాల పైన వచ్చినాయి, ఆయన వచ్చి ఇవన్నీ చేయలేరు. ఈ రోజు మేము సపరేట్ గా మేము ఒక టీమును పెట్టుకొని మీ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఇవన్నీ చేస్తే ఈ రోజు అవుతుంది తప్పించి
ఉట్టిగా ఏమి జరగవు. వీటికి గత 5 సంవత్సరాల ప్రభుత్వానికి, 5 సంవత్సరాల ప్రభుత్వానికి, ఇప్పుడున్న నాయకత్వానికి, అప్పుడున్న నాయకత్వానికి ఉన్నటువంటి తేడా మీరు అందరూ గుర్తించుకొని మళ్ళీ ఎప్పుడు ఈ మాయ మాటలు నమ్మకుండా 10-15 సంవత్సరాలు ఏకదాటిన ఈ కూటమి ప్రభుత్వం ఉంటే ఈ గ్రామాలు, నగరాలు అద్భుతంగా మారతాయి. తెలుగు జాతి ప్రపంచంలో తలెత్తుకునే విధంగా తయారవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ అపూర్వ స్వాగతం ఇచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.